సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి ఆత్మీయ సత్కారం అని మనం ఇంతవరకు అనుకుంటున్నాం. కానీ మనల్ని మనం సవరించుకోవలసినటువంటి సమయం వచ్చింది. వృద్ధులు అంటే వయస్సులో మాత్రమే వృద్ధులు, కానీ యవ్వనంలో కాదు. ఇది ఎక్కడ నిర్వచనం అంటే దానికి నేను ఇప్పుడు వ్యాఖ్యానం చెప్పలేను. కానీ ఒక మాట మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఇక్కడి నుంచి ఎప్పుడైనా 60 సంవత్సరాలు దాటిన మాలాంటి యువకుల్ని మీరు వృద్ధులు అనకండి, మమ్మల్ని తాతంకుల్స్ అనండి. తాతంకుల్స్ అంటే పెద్దలందరికీ కూడా ఇప్పటి వరకు వృద్ధులు అన్న మాటని బ్రాకెట్లో పట్టుకొని మనందరం కూడా తాతంకుల్స్కి చేసుకున్నటువంటి సన్మానంగా భావించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీ తరిగొప్పల పట్టాభి గారిని ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్. నువ్వు కూడా తెచ్చినావా? హలో, చాలా మంచి పని చేస్తున్నారండి. అందరూ చాలా సంతోషం. జూనియర్స్ గౌరవించడం, ఇలా సన్మానం చేయడం చాలా సంతోషం. ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఎంతో కృషి చేసి బాగా సంఘాన్ని ఇస్తామని ఆశిస్తున్నాను. ఎందుకంటే మా కోడలు రావాల్సింది, మా మూడో కోడలు తనకు కేరళలో తాగిపోయింది. మా ఇద్దరు అబ్బాయి ఏడ్చుకుంది. ఇంకో ఇద్దరు అబ్బాయి అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కూడా షిప్లో ఉన్నాడు ప్రస్తుతం. అందుకని రాలేకపోయాడు. ఉంటాను. కూచిపూడి నృత్యం చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది కుమారి విరియాల సుధాకృతి. హలో 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 హలో
శివ శివ శంకర హర 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 మహాదేవ హర 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 మహాదేవ ప్రచండ పంచ సాయకే
ప్రతిపాదించాల్సిందిగా కోరుకుంటున్నాను. శుభాకృతి వారి యొక్క తల్లిదండ్రులు ప్రాంగణంలో ఎక్కడున్న వేదిక మీద రావాలి. వారి అత్యున్నత సంస్కారానికి గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం సరస్వతి నమస్కరిస్తారు. వారి తల్లిదండ్రులు రానివ్వండి సార్ దయచేసి. శుభాకృతి తల్లిదండ్రులు సుధాకృతి డాన్స్ చేసి అన్ని మర్చిపోయాము. అభినయంతో అంతకు మించినటువంటి దానికి తగినటువంటి ఆహార్యంతో మనందరినీ అలరించినటువంటి శుభాకృతికి వారి కుమార్తెకు నృత్యం నేర్పించాలనే సంకల్పంతో ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకి గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రాధరా చిన్మయ రూపం శంఖ చక్రాధరా చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రాధరా చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుధిశయానం ఆత్మాభిరామం అంబుధిశయానం ఆత్మాభిరామం తుంబురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రాధరా చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం సకల వేద విచారం సర్వదేవ నికారం మకర కుండలధర మదన గోపాలం మకర కుండలధర మదన గోపాలం భక్త పోషక శ్రీ పురంధర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రాధరా చిన్మయ రూపం శంఖ చక్రాధరా చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. స్పోర్ట్స్ పర్సన్ని ప్రోత్సహించడానికి కొన్ని అవార్డులు పెట్టుకుంటున్నామండి. అదే కారణంతో సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ వచ్చి సార్ మేడం ఒకసారి శ్రీమతి కల్లూరి మైత్రి గారు ఇది
ఇది బరాబర్ లైట్ మేడం ఇక్కడ చూడండి మేడం ఇక్కడ చూడండి సార్ శ్రీమతి మైలవరపు జానకి గారు ఒకసారి శ్రీమతి గారు సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి మేడం క్యాష్ అవార్డ్ కూడా ఇంక్లూడెడ్ అండి. సార్ ఇక్కడ చూడండి అలానే ఇక్కడ బొగ్గ వరకు సూర్యసార్ గారు ఇదే కదండి, వాళ్ళతో పాటు ఒకసారి మీరు ఒక్క నిమిషం అంటే వాళ్ళకి తెలిసి కానీ కరాటేకి టైక్వాండోకి తేడా మనకే తెలిసింది. సార్ ఇక్కడ చూడండి నెక్స్ట్ మిస్టర్ దొంతరాజు వితన్య అండి. మేడం ఒకసారి చూడండి ఇక్కడ సిస్టర్ మిస్ దొంతరాజు రితిషా. She has won 3rd position in the 17th state inter-school Shaolin Kung Fu Championship. Next cash award goes to Avasarala Rahul. సార్ ఇక్కడ చూడండి మేడం దశాబ్దాల క్రితం ప్రారంభించబడిన మన గోల్కొండ వ్యాపార సంక్షేమ సంఘం కారణాలు ఏమైనప్పటికీ సాధించవలసిన స్థాయిలో ప్రగతి సాధించలేదు అనేది కఠినమైన వాస్తవం. మన సంఘం పరిధిని విస్తరించే క్రమంలో భాగంగా సభ్యుల నుంచి వచ్చిన సూచనల మేరకు జీవీఎస్ఎస్కు అనుబంధంగా మహిళా విభాగాన్ని కూడా ప్రారంభించాలి అని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఆ నిర్ణయానికి అనుగుణంగా జీబీఎస్ఎస్ వనితా ధృతి అనే పేరుతో మన సంఘ మహిళా విభాగాన్ని ప్రారంభించే వేడుకకు శ్రీకారం చుడదాం. ఏ మంచి పని ప్రారంభించాలన్నా సంకల్పానికి వాస్తవ రూపం ఔత్సాహికులు స్వచ్ఛందంగా సేవలు అందించడానికి ముందుకు వస్తేనే ఆ సంకల్పం సాకారమవుతుంది. వనితా ధృతి విభాగాన్ని ప్రారంభించాలన్న సంకల్పానికి వాస్తవ రూపం తీసుకురావడానికి తొలి ప్రయత్నం వివిధ రంగాల్లో ప్రావీణ్యం ఉన్న 7 నారీ శిరోమణుల్ని గుర్తించి వనితా ధృతిని విస్తృతం చేసే బాధ్యతను వారికి అప్పగించాలని నిర్ణయించింది జీవీఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఎంతో ఉత్సాహంతో మహిళోపత్యానికి సేవ చేయాలన్న పెద్ద మనసుతో ఆ గురుతర బాధ్యతను స్వీకరిస్తున్న ఆ నారీ శక్తి వనితా ధృతి ఆవిష్కరణ కోసం వేదిక మీదకు ఆహ్వానిద్దాం. ముందుగా వనితా ధృతి టీం లీడ్ అయినటువంటి పంగనామముల నాగసాయి మాలతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారితో పాటు కోర్ కమిటీ మెంబర్స్ అయినటువంటి బచ్చు మంగదాయర్ గారిని, వెంచేరు శ్రీదేవి గారిని, పంగనామముల ప్రశాంతి గారిని మరియు అవసరాల సుధా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు పెద్దలు
శ్రీమతి డాక్టర్ రామవరపు గంజిలా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మన కోర్ కమిటీ మెంబర్స్ అయినటువంటి మైలవరపు జానకిరత్నం గారిని మరియు నిరసన్మెట్ల వైదేహి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ క్లాప్స్. శ్రీమతి డాక్టర్ దుర్సేటి కమలాదేవి గారు పైగా పనిచేసి ప్రభుత్వ సేవలు అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ మరియు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో జాయింట్ కమిషనర్ హోదాలో పనిచేసి రిటైర్ అయ్యారు. శ్రీమతి డాక్టర్ రామవరపు మంజులా కళ్యాణ్ సుందరం గారు వృత్తిరీత్యా ఈవిడ ఉపాధ్యాయులైనప్పటికీ కూడా ఇంకా ఏదో చేయాలి సమాజానికి అన్న ఆలోచనతో స్పెషల్ ఎడ్యుకేషన్స్లో మాస్టర్స్ చేసి వీరి సేవలను గుర్తించి 2019లో ఇండియన్ వర్చువల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ని ఈవిడికి ఇవ్వడం జరిగింది. గోల్కొండ వ్యాపార సంఘంలో మహిళా విభాగమైన వనితా ధృతి లోగోని ఆవిష్కరించవలసిందిగా మన ముఖ్య అతిథులు ఇద్దరిని శ్రీమతి డాక్టర్ రామవరపు మంజులా కళ్యాణ్ సుందరం గారిని మరియు శ్రీమతి డాక్టర్ దుర్సేటి కమలాదేవి గారిని ప్లీజ్ హ్యాండ్స్ టుగెదర్. శ్రీమతి ఆకారం చేతులు పైకెత్తి స్వేచ్ఛ, సాధికారత మరియు మహిళల ఆశయాలను సూచిస్తుంది. మహిళల స్వీయ అభివృద్ధి ద్వారా సమాజాన్ని మెరుగుపరచడంలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే తమ కుటుంబానికి మరియు సమాజానికి ఎంతో మేలు చేసినట్టే. స్త్రీల ఐక్యత, నిరంతరత మరియు సమిష్టి కృషితో ఒక గొప్ప సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా మన గౌరవనీయులు పెద్దవారు శ్రీమతి దుర్సేటి కమలాదేవి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. మేధావులు చాలా క్లుప్తంగా మాట్లాడతారు. మహేశ్వరరావు గారు, పెద్దలందరికీ నమస్కారం. చిన్నవాళ్ళకి ఆశీర్వచనాలు. మా గోల్కొండ వ్యాపార సంక్షేమ సంఘం మెంబర్స్ అందరికీ మా కృతజ్ఞతలు. మమ్మల్ని పెద్దవాళ్ళని పిలిచి ఆరాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. మా వనిత ధృతి కమిటీ మెంబర్స్, లీడింగ్ మెంబర్స్ మాలకమ్మ, మంగతాయారు, శ్రీదేవి, వైదేహి, మా పిల్లలందరూ చాలా చాలా సంతోషంగా ఉంది. ముందుకు నడిపిస్తారు, అందరికీ సహాయంగా ఉంటారు. మీరందరి కోఆపరేషన్ ఉంటుందని మా పిల్లలకి తప్పకుండా ముందుకు వెళ్దాం. మనం తప్పకుండా చేస్తాం. వనితా చుట్టూ సభ్యులందరికీ కూడా డాక్టర్ కమలాదేవి గారితో వైద్యపరంగా అవసరం పడకూడదని కోరుకుందాం. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మన మరొక ముఖ్య అతిథి పెద్దవారు శ్రీమతి డాక్టర్ రామవరపు మంజులా కళ్యాణ్ సుందరం గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వారి అమ్మాయిని కళ్యాణ సుందరం అని వెనకాల ఇచ్చారు కాబట్టి నేను యూత్ కమ్యూనిటీస్ని తమిళ అండ్ తెలుగుకి అభినందిస్తున్నాను. గోల్కొండ వ్యాపార సంఘం వాళ్ళందరికీ ఇంత మంచి ఒక ఉద్దేశం వచ్చి వాళ్ళు మన కమ్యూనిటీలోనే చాలామందికి ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంతో సహాయం కావాలి. వాళ్ళందరికీ వీళ్ళు ఫస్ట్ మొదలుపెట్టి చేస్తుంటే వీళ్ళకి చాలా అభివృద్ధి, కష్టపడాలి, మంచి అభివృద్ధి వస్తుంది. దానికి కావలసిన ఏమైనా నా తరఫు నుంచి చేయగలిగితే అదే నేను చేస్తున్న పని. ఇప్పుడు విమెన్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీ వాళ్ళందరికీ ఏదో ఒక వృత్తి నేర్పించి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తున్నాను. అలాంటివి మనలో ఎంతోమంది కావాల్సిన వాళ్ళు నేను చూస్తుంటాను. వాళ్ళందరికీ వీళ్ళందరూ సాయం చేసి వాళ్ళందరి పైకి తెస్తారని ఆశిస్తూ ఎటువంటి సహాయం నాకు తెలిసిన వీటిలో కావాల్సి వస్తే అది నేను తప్పకుండా చేస్తాను. వనితా సాధికారకతకు నిలువెత్తు రూపంగా మన ముందు ఉంచినటువంటి కళ్యాణ సుందరం గారి ఆశీస్సులతో ప్రారంభమైన వనితా ధృతిని మరొకసారి మనందరూ అభినందిద్దాం.
ఆత్మీయులకు గౌరవ అతిథులకు సత్కారం చేసుకుందాం. గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ దురిశెట్టి కమలాదేవి గారిని చిరు సత్కారం చేయాల్సిందిగా కోర్ కమిటీ మెంబర్లు కోరుతున్నాం. మరియు మరొక ముఖ్య అతిథి డాక్టర్ రామవరపు మంజుల కళ్యాణ్ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. మేడం రెడీ లుక్ హియర్ వెయిట్ ఇటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ కి ఈ రోజు మనం చిరు సత్కారం చేసుకోవడం, వారు మన వనితా ధృతి లోగోని లాంచ్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉందండి. మీరు ఇంకా ఇలాంటి మా జీవీఎస్ఎస్ కార్యక్రమానికి విచ్చేసి మాకు ధన్యవాదాలు. ఓకేనా హ్యాండ్స్ యా రెడీ మ్యామ్ రెడీ లుక్ హియర్ yes రెడీ థ్యాంక్ యూ మేడం yes రెడీ కొంచెం డౌన్ కొంచెం yes యా రెడీ లుక్ హియర్ వనితా వృత్తి ఆశయాలు మహిళలను శక్తివంతం చేయడానికి, అంతర్గత సామర్థ్యాలను పెంపొందించడానికి, మహిళల పిల్లల మానసిక శ్రేయస్సును అభివృద్ధి పరచడానికి ఏర్పాటవుతున్న వేదిక వనితా ధృతి. సంస్కృతి సంప్రదాయం సాంస్కృతిక సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మికం మహిళల్లో మానసిక ఒత్తిడి తగ్గించడానికి, మనోవికాసానికి దోహదపడే ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహిస్తుంది వనితా ధృతి. అవగాహన మహిళలకి, పిల్లలకి వారి సాంఘిక సామాజిక విద్యా విషయాలపై సంపూర్ణ అవగాహనకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంది వనితా ధృతి. విద్య, వైద్యం మహిళల సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి ముందస్తు రక్షణ కోసం అవసరమైన మద్దతు కల్పించే దిశగా కృషి చేస్తూ ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుంది వనితా ధృతి. మా ఈ ఆశయాలతో మీ అందరి ఆశీస్సులు సహకారంతో వనితా ధృతి ముందుకు సాగిపోవాలని మా దృఢ సంకల్పం. త్వరలో, అతి త్వరలో అందరూ మెచ్చే ఒక మంచి కార్యక్రమంతో మీ ముందుకు రాబోతోంది వనితా ధృతి. దశాబ్దాల కళ నెరవేరింది. కోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘ విస్తృతిలో భాగంగా ఒక నూతన విభాగం ఆవిష్కృతమైంది. సప్త మాతృకలకు ప్రతీకలుగా 7 మాతృమూర్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంద్రధనస్సు చందాన ఆవిష్కృతం చేసిన మహిళా విభాగం ఈ రోజు రెక్కలు తొడిగింది. సంఘ పరిధిని విస్తృతం చేసింది. వనితా ధృతి ఒక నూతన యజ్ఞానికి సంకేతం, ఒక వినూత్న సంకల్పానికి శ్రీకారం. మన కుటుంబీకుల్లో దాగి ఉన్న మరిన్ని అంతర్గత శక్తులను సమీకరించి సంతోష సౌభాగ్య సౌఖ్యాలను ప్రోధి చేసే మాతృకా భేదం. కోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘ వైభవాన్ని సంతోషమే